పాక్పై భారత్ మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. యాంటీ మిసైల్ సిస్టమ్కు చిక్కుండు మిసైల్స్, హ్యూమర్ బాంబులతో భారత్ దాడులు చేస్తుంది. టీబీటీ బైరాక్టర్ డ్రోన్ను వాయుసేన క్రాష్ చేసింది. పాక్పై భారత్ మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ పూర్తిగా భారత పౌరులనే టార్గెట్ చేస్తూ కూడా మిసైల్స్ అలాగే ఉపరితల డ్రోన్లు కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని కూడా కూల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ భారతదేశం కూడా దానికి ధీటుగానే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే త్రివిధ దళాలు కూడా పూర్తిగా ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ మూడు త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్ పైన అయితే ఈరోజు మిసైల్స్తో విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిసైల్ వర్షం కూడా పూర్తిగా పాకిస్తాన్ పైన అయితే కురిపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శత్రు స్థావరాలు ఉన్నాయో, శత్రు స్థావరాలని టార్గెట్ చేసుకొని అయితే భారత్ ఇప్పటి వరకు కూడా మిసైల్స్ అయితే ప్రయోగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పూర్తిగా కూడా వెనక్కి తగ్గకుండానే పూర్తిగా భారతదేశ పౌరుల మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి బోర్డర్ల పైన ఉన్నటువంటి ఆ ఆవాసాల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా తిప్పికొడుతున్నటువంటి ఆర్మీ అయితే పూర్తిగా ఈరోజైతే పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ సీ పోర్ట్ ఉందో, కరాచీ సీ పోర్ట్ని ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రావల్పిండిలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ని కూడా ఇప్పటికే భారత ఆర్మీ అయితే పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే వెనక్కి తగ్గకుండానే ఇప్పటికే భారత్కు సంబంధించినటువంటి పౌరుల పైన కూడా పూర్తిగా మిసైల్స్ ప్రయోగం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సూపర్ ఫాస్ట్ మిసైల్స్ని అయితే ఇప్పటికో ప్రయోగిస్తుంది. దాన్ని అయితే పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి S-400 అనేటటువంటి ఆ ఎయిర్ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా వాటిలన్నింటినీ కూడా తటస్థం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆ పాకిస్తాన్ అయితే ఇటు భారత పౌరులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా టార్గెట్ అయితే చేసింది. దాదాపు 26 ప్రాంతాలని టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే కాల్పులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్మీ అధికారులకు అన్ని రకాల అధికారాలు ఇవ్వడంతో ఇప్పటికే ఆర్మీ అయితే పాకిస్తాన్ పైన అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పుకుంటే ఇప్పటికే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్ళినటువంటి భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి వాటి పన్నింటిపైన కూడా మిసైల్ వర్షం అయితే కురిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి యాంటీ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి చిక్కకుండానే భారతదేశం అమ్ములు పొదలో ఉన్నటువంటి యాంటీ మిసైల్స్ అన్ని కూడా పాకిస్తాన్కు వెళ్ళి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాటన్ని ధ్వంసం చేస్తూ ఆర్మీ చేస్తున్నటువంటి ఎత్తులకి చిత్తుకడలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఎత్తుకి పై ఎత్తులు వేసినటువంటి ఆ భారత రక్షక దళాలు పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాటిని అయితే ధ్వంసం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆ సాధారణ పౌరుల ప్రాణాలను తీసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దాయాది దేశం ఉందో చాలా దారుణంగా, చాలా నిర్దాక్షిణ్యంగా కూడా ఇటు బేస్ క్యాంపులను కాకుండా సాధారణ పౌరులపైన వారి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నటువంటి భారత ఆర్మీ ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని తమ ప్రాణాలను ఒడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో
పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా తారుమారు చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కానీ లేదా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇప్పటికే ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు గగనతలం నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్కడ కూడా తగ్గకుండానే పూర్తిగా మిసైల్స్ వర్షం అయితే కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతా కూడా అల్లకొల్లోలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి కూడా ఆ ప్రాంతంలో లేకుండా పారిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు కానీ మరికొందరు కానీ అక్కడ నుంచి కూడా పారిపోయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారత దాటికి ఇప్పటికే పాకిస్తాన్ తట్టుకోలేకపోయినప్పటికీ భారత్ పైన అయితే యుద్ధానికి అయితే కాలు దూతున్న పరిస్థితి ఉంది. అయితే కాలు దూతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్లో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయడంతో పాటు లోపలికి చొచ్చుకు వెళ్ళినటువంటి ఆర్మీ మరికొన్ని వాటిని కూడా ధ్వంసం చేస్తుంది. అయితే పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఏవైతే డ్రోన్లు ఉన్నాయో డ్రోన్తో పాటు క్షిపణులను కూడా ఎక్కడికక్కడే కుప్పకూరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే అరాచకం ఉందో అరాచకాన్ని తిప్పుకొట్టేందుకు ఇప్పటికే అన్ని దేశాలు కూడా భారతదేశానికి అయితే మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో ఈ ఉగ్రవాదం కానీ చెలరేగితే ప్రపంచానికే చాలా హాని అంటూ కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వారందరినీ పెంచి పోషించడంతోనే ఈరోజు యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుల కారణంగానే ఈరోజు అయితే పాకిస్తాన్ పూర్తిగా బలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని తుదముష్టించకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారందరినీ కూడా భారతదేశంపైకి పురుగొల్పునటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో యుద్ధ వాతావరణం మరొక ముందే మరలా అటువంటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కూడా పాకిస్తాన్ ప్రయత్నాలు చేపిస్తున్న నేపథ్యంలో దానికి పూర్తిగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల సంసిద్ధతతో అయితే భారత ఆర్మీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా పూర్తిగా భారత ఆర్మీ అయితే రంగంలోకి దిగిందని చెప్పుకోవాలి. ఏదైతే పూర్తిగా అధికారాలు సాధించిన అనంతరం కూడా పూర్తిగా పాకిస్తాన్ పై అయితే గుళ్ళ వర్షం అయితే కురిపిస్తుంది. బాంబర్స్తో కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపిక రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.